బ్రో సూపర్ బ్రో మూవీ అయితే రప్ప ఇది హిట్ కాదు, మామూలు హిట్ కాదు, ఇంటర్నేషనల్ హిట్ బ్రో. ఇది చాలా హిట్ బ్రో. ఇది ఇప్పుడు అంటే పుష్ప 1కి మనకి కలెక్షన్ ఎక్కువ రాలేదు, కానీ ఎక్కువ అంటే ఎవరికి బయట తెలియదు కదా, ఫస్ట్ టైం కదా హీరోస్ అని. ఈ సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. కలెక్షన్ అయితే 2000 కోట్లకి తగ్గేదేలే, అస్సలు తగ్గదు. 2000 కోట్లకి అస్సలు తగ్గేదేలే. మా సినిమా అంటే ఇట్లుండాలా, అల్లు అర్జున్ సినిమా అంటే ఇట్లే ఉంటది. ఇంకా పుష్ప 3 ఉంది, ఇంకా లోడింగ్. పుష్ప 3 ఇస్ లోడింగ్. బాగుంది బ్రో. ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది. 3 hours 20 minutes ఎంజాయ్ చేశారా సినిమాని? ఎంజాయ్ చేసాం, అంటే బోర్ ఏం అనిపించలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. స్పాట్ కూడా లీడ్ ఇచ్చాడు బాగా. లీడ్ బాగుంది. బాగుంది బ్రో, బాగుంది. ఏంటి హైలైట్స్ సినిమాకి? ఫెంటాస్టిక్ సూపర్ హిట్ బ్రో. ఫైట్ మాత్రం హెవీ ఫైట్ బ్రో. యాక్షన్ సీన్స్ మెయిన్. ఫైట్ హెవీ హిట్, సాంగ్స్ అన్ని మొత్తం క్లియర్ బ్రో. అంత హెవీగా ఉంది సినిమా అయితే. పార్ట్ 3 ఇంకా వస్తే ఇంకా దద్దరెళ్ళి పోల్లా. అల్లజాయ్ మనకి అంతగా లేదు, మన ఫ్యాన్ అంతే, మన అభిమానం. ఎట్లుంది? యాక్టింగ్ సూపర్ హిట్ బ్రో. యాక్టింగ్ అయితే యాక్టింగ్ సాంగ్ మొత్తం హెవీ. సూపర్ హిట్ నా ఫిలిం అయితే. చూసే రకంగానే ఉంది. సూపర్ నా సూపర్ ఇది తీసిన అన్న ఎక్సలెంట్. దానికి ఏం లేదు, భారీగా ఉంది, ఎక్సలెంట్ ఉంది. పార్ట్ 1 కంటే బాగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 3 గంటల 2 నిమిషాలు అంటే టైం ఎక్కువ. ఇది సరిపోదు బ్రదర్, ఇంకా పార్ట్ 3 ఉంది, ఇంకా చాలా బాగుంటుంది సినిమా. ఎక్కడ కూడా ఎమోషన్, ఫుల్ ఎమోషన్. చాలా సార్లు నేనైతే ఎడ్ చేశాను. సినిమా అయితే బాగుంది. ఇండస్ట్రీ హిట్ కొట్టాడా? అల్లు అర్జున్ కి 2nd ఆస్కార్ వస్తుంది. ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఇప్పుడు ఖచ్చితంగా. ఇండస్ట్రీ హిట్ అయ్యారు ఖచ్చితంగా. ఎన్టీఆర్ ఫ్యాన్ మనం. తగ్గేదేలే. బాగానే ఉంది, పర్వాలేదు బాగానే ఉంది. 20 minutes వర్కౌట్ అయిందా? ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అంటే ఎంటర్టైన్మెంట్ బాగానే. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అంతా బాగానే ఉంది, పర్వాలేదు. ఫుల్ యాక్షన్. ఎండింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ బాగానే ఉంది. యాక్షన్ బాగానే ఉంది అంతా. పార్ట్ 3 లీడ్ ఇచ్చాడు బ్రో కరెక్ట్గా. టైటిల్ కూడా ఇచ్చారు పార్ట్ 3ది. అంటే లీడ్ ఉంది బాగా. లీడ్ చాలా ఉంది, ఓకే. చాలా పెద్ద లీడ్, చాలా దాచింది అయితే. చాలా ఉంది. సో మెయిన్ హైలైట్స్ మీకు నచ్చింది? ఫైటింగ్ సీక్వెన్స్ చాలా బాగుంది అంతే. చాలా బాగుంది. యాక్టింగ్ సీక్వెన్స్ చాలా బాగా చేశాడు నిజంగా. అంటే చాలా బాగా, అంటే క్రయింగ్ సీన్స్ కానీ అంతా చాలా బాగా చేశాడు అల్లు అర్జున్. దేవి మ్యూజిక్ మిగతా మ్యూజిక్ తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు అన్ని బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది. బాగా మూవీ అయితే సూపర్గా ఉంది. జాతర సాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కానీ సూపర్గా ఉంది. ఏం చూసే పని లేదు. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ అమ్మ మూడు 2000 crores ఈజీగా. ఫుల్ కాన్ఫిడెంట్. మరి ఇంత ఫైట్లు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే నేను అల్లు నుంచి. ఈ ఫైట్లు ఎక్స్పెక్ట్ చేయలే, అయినా మైండ్ బ్లోయింగ్ ఫైట్లు సూపర్గా ఉన్నాయి బ్రో. చంపేనాడు. ఉన్నాయి వాళ్ళ అన్నది ఇది వాళ్ళు కొంచెం ఉన్నాయి, బాగున్నాయి, సెంటిమెంట్ గా బాగున్నాయి కొంచెం. కనెక్ట్ అవుతారు. సూపర్గా ఉంది సినిమా అయితే, భారీగా ఉంది. అందరూ చూడాల. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంది? వన్ ఆఫ్ ది ఇంకేంది ఇంటర్నేషనల్ ఏంది, మొత్తం గెలికినాం. మామూలుగా ఉండదు మూవీ. ఎవరన్నా ఇంకా బుక్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు బుక్ చేసుకొని ఫ్యామిలీతో కూడా పోవచ్చు. టికెట్లు కూడా దొరకవంగా, బుక్ చేసుకోకపోతే టికెట్లు కూడా దొరకవా? అంతే అమ్మా, ఇప్పటికే టికెట్లు యాడా. కాబట్టి చూడండి, ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని ఏం లేదు, అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ సీజన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. సంక్రాంతి వరకు ఇదే సినిమా మ్యాక్సిమం ఇదే, ఇంకేది లేదు. ఊపేస్తుంది. క్రిస్మస్కి ఉండదు, మామూలు ఉండదు. పండగకి ముందే వదలామంటే అట్లుంటుంది.